అంటే కేసీఆర్ వచ్చే వరకు మళ్ళీ కాళేశ్వరం ఈ సెటరేట్ కాదా? కేసీఆర్ వచ్చినా, బీజేపీ వచ్చినా, రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాళేశ్వరం అనేది బాగు కాదు. రైతులకు కూడా చెప్తున్నా, పంటలు వేసుకోకండి, అనవసరంగా నష్టపోతారు. శని 7 ఏళ్ల శని ఉంటుంది కదా, మనకు 5 ఏళ్ల శని పట్టుకున్నది. ఈ శని పోయేదాకా ఈ తెలంగాణ బాగుపడదు. చెప్తున్నారు మరి కాళేశ్వరం లేకుండానే మేము కూడా 1,00,00,000 ఎకరాలు పండించినామని చెప్పేసి చెప్తున్నారు కదా. పండుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు భూగర్భ జలాలు పెంచాడు, చేయికి అందే ఎత్తులో పెట్టాడు. కాళేశ్వరం రాకపోతే ఆ నీళ్ళతో పంటలు పండించుకున్నారు. ఇవాళ పేపర్ చూడు, బోరు పడక 3 బోర్లు వేస్తే ఆ బోర్ల కోసం చేసిన అప్పులు కట్టలేక ఇవాళ 3 ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్ళీ తెలంగాణ ముందు ఉన్న పరిస్థితి పోనీ మరి పొన్నాల లక్ష్మి మాట అడిగిండు, మరి ఈయన ఏం చేసిండట, ఏం చేస్తే 1,00,00,000 ఎకరాల్లో పడినాయని ఏమన్నా ఈయన ఏమైనా చేసిండా? ఈ 1.5 ఇయర్లో కొత్త ప్రాజెక్టు కట్టిండా, కొత్తగా నీళ్ళు ఇచ్చిండా? మరి 1,00,00,000 ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? కాళేశ్వరం లేకుండా కూడా ఎట్లా పండినాయి? ఈయన ఏం చేసిండట? ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా వాడుకుంటారు, అకౌంట్లో డబ్బులన్నీ వాడుకుంటారు. మళ్ళీ లేకపోతే ఏమవుతుంది? ఖాళీ అయిపోద్ది ఖజానా. అట్లే భూమిలో ఉన్న నీళ్ళ ఖజానా ఖాళీ అవుతున్నది. ఈ సంవత్సరం కూడా పండుతాయి ఓ 70-80 లక్షల ఎకరాల్లో. కానీ తర్వాత ఏమవుతుంది? అదో గతిపాలు. మళ్ళీ 2014 కంటే ముందు పరిస్థితి మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒక 10 ఏళ్ళు తెలంగాణని వెనుక నడిపిస్తున్నాడు.